ఇక భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రస్తుతం 46 అడుగులకు చేరింది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తున్న అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరో 2 అడుగులకు చేరితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం సుమారు 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాయంత్రానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకొని రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, గోదావరి ఉగ్ర రూపం చాలుస్తుంది. ప్రస్తుతం 46 అడుగులు దాటిన నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను మరి కొద్దిసేపట్లో జారీ చేయనున్నారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఎగువ నుంచి 10,70,000 క్యూసెక్ల నీరు గోదావరిలోకి వస్తుంది. ఇటు దిగువకు కూడా 10,70,000 క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తం అంటే దాదాపుగా ఈ పరివాహక ప్రాంతంలో ప్రజలను కూడా మొత్తం అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా కేరళ సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఇక్కడ జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రధానంగా వీరాపురం వద్ద కూడా అక్కడ గోదావరి నది ప్రవాహం పెరిగిన నేపథ్యంలో అక్కడ మొత్తం 20 మంది అక్కడ పనిచేస్తున్న కూలీలు కూడా చిక్కుకోవడం జరిగింది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి 15 మందిని బయటికి తీసుకొచ్చారు. మరో 5గురిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ తహసీల్దార్తో పాటు రెవెన్యూ పోలీసు అధికారుల టీం కూడా చేరుకుంది. దాదాపుగా పినపాక, భద్రాచలం నియోజకవర్గం సంబంధించి కూడా 12 గ్రామాలకు సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఎఫెక్ట్ తీవ్రత ఉంది. 48 అడుగులు చేరిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారు. అప్పుడు దాదాపుగా 18 గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు సంబంధించి చేయనున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు వరద ఫ్లోటింగ్ సంబంధించి స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి అటు ప్రధానంగా కాళేశ్వరం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ఫ్లోటింగ్ సంబంధించి వస్తుంది. మొత్తం 14 లక్షల క్యూసెక్ల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో 50 అడుగుల వరకు కూడా చేరిన తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్లోటింగ్ పైనుంచి పెరుగుతుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఫ్లోటింగ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ శబరికి సంబంధించిన ఫ్లోటింగ్ కూడా భారీగా ఉంది. ఈ రెండు సంబంధించి గోదావరి అదేవిధంగా శబరి రెండు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ గోదావరి ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇటు తాళపేరు ప్రాజెక్టు సంబంధించి కూడా వరద ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ సర్ప్లైజ్ వాటర్ కూడా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన 2 నెలల తర్వాత మొదటిసారి భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో అంటే 48 అడుగులకు సంబంధించి చేరువవుతుంది. మొన్న 3 రోజుల ముందు వరకు కూడా కేవలం 6 అడుగుల వరకే ఉన్న గోదావరి 3 రోజుల వ్యవధిలో సంబంధించి మాత్రం ఏకంగా 46 అడుగులకు సంబంధించి చేరింది. దీంతో ఈ మొత్తం టోటల్ గా పైనుంచి వస్తున్న ఫ్లడ్ సంబంధించి అంచనా అయితే సిడబ్ల్యూసీ అధికారులు కూడా స్థానికంగా ఉన్న అధికారులకు సమాచారం ఇస్తున్నారు. 48 అడుగులు చేరిన తర్వాత కూడా ఈ మొత్తం ముప్పు ప్రాంతాల్లో కూడా పునరావాస కేంద్రాలు కల్పించాలని కూడా సిడబ్ల్యూసీ అధికారులు స్థానిక అధికారులు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు రైతులు చాలా వరకు కొంత ఈ పరివాహక ప్రాంతం సంబంధించిన పంటలు వేస్తున్న రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నా పరివాహక ప్రాంతం సంబంధించి ఎఫెక్టెడ్ ఉన్న ఇల్లు కొంత జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యం వాళ్ళు కొంత ఆందోళన సంబంధించి చెందుతున్నారు. మరో 24 గంటల పాటు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పైనుంచి అనూహ్యంగా ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.